ఈ రోజు పుతిన్ కురిల్ ఐలాండ్స్ లో దర్శనమిచ్చాడు. రీసౌండ్ జపాన్ లో వినిపించింది. జపాన్ ప్రధాని సనై తకైచి గారు పుతిన్ పర్యటనను తీవ్రంగా విమర్శించారు. కురిల్ ఐలాండ్స్ అనేవి జపాన్ యొక్క భూభాగాలు, దీన్ని ఇల్లీగల్ గా రష్యా ఆక్రమించింది, పుతిన్ పర్యటనను ఖండిస్తున్నాము అని పబ్లిక్ గానే విమర్శించారు. జపాన్ లో ఉన్న రష్యన్ అంబాసిడర్ ను కూడా సమన్ చేయడం జరిగింది. నార్త్ కొరియా రష్యాకు సపోర్ట్ గా 50,000 మంది సైనికుల్ని, అది కూడా ప్రాణాలకు తెగించే సైనికుల్ని పంపింది. దాంతో పాటు KN-23, KN-24 మిజైల్స్ ను కూడా పంపడం జరిగింది. ఈ విషయాన్ని స్వయానా యుక్రెయిన్ డిఫాక్టో లీడర్ జెలెన్స్కీ ప్రకటించడం జరిగింది. ఇదే వీక్లో జపాన్ యొక్క సముద్రంకు కొద్ది మైళ్ళ దూరంలో నార్త్ కొరియా మిజైల్ టెస్ట్ కూడా చేసింది. ఇదే రోజు క్యూబాలో ఉన్న కమ్యూనిస్టు దేశంపై అమెరికన్ వార్ సెక్రటరీ పీట్ హెక్సత్ యుద్ధాన్ని ప్రకటించాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, జియో పాలిటిక్స్ అనేది మల్టీవర్స్ మూవీ లాంటిది. యుక్రెయిన్లో డే అండ్ నైట్ యుద్ధం జరుగుతూ ఉంటే పుతిన్ కాలక్షేపానికో లేదా ఎంజాయ్ చేయడానికో కురిల్ దీవులకు వెళ్ళలేదు. పుతిన్ కురిల్ విజిట్కు క్యూబా వార్ డిక్లరేషన్కు డైరెక్ట్గా లింక్స్ ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ నా కాంటెంట్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్ చూడండి, ఈ ఏరియాలో 4 దీవులు ఉన్నాయి. ఈ 4టిని కలిపి కురిల్ ఐలాండ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఐలాండ్స్ యొక్క సమూహం పెసిఫిక్ సముద్రం అండ్ సీ ఆఫ్ ఒకోట్స్కు మధ్యలో ఉంటుంది అన్నమాట. జపాన్కు నార్త్ సైడ్లో ఉంటుంది. ఈ కురిల్ ఐలాండ్స్ యొక్క పేర్లు ఇత్రూప్, కునాషిర్, షికోతాన్, హబాయ్మోయ్. 1945 సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ ఓడిపోయింది. ఆ టైంలో యాక్చువల్లీ రష్యన్ ఆర్మీ హిట్లర్ను ఓడించి జపాన్పై దండయాత్రకు దిగింది. ఎక్కడ రష్యా జపాన్ను కూడా ఓడించి వార్ క్రెడిట్ మొత్తం తినేస్తుందేమో అని చెప్పి భయపడి USA డెస్పరేట్గా న్యూక్లియర్ బాంబ్స్ను జపాన్పై ప్రయోగించింది అన్నమాట. ఈ యుద్ధంలో జపాన్ రాజులు లొంగిపోయారు. రష్యా ఈ కురిల్ ఐలాండ్స్ను తమలో కలుపుకుంది అనమాట. ఆ తర్వాత అమెరికాలోని కొంతమంది ప్రజలు పశ్చాత్తాపానికి గురయ్యారు. జపాన్లో చేసిన మారణ హోమానికి, మానవ హక్కుల ఉల్లంఘనకు తమ సొంత ప్రజలే అంటే అమెరికన్ ఆర్మీ యొక్క ఫ్యామిలీసే ఈ న్యూక్లియర్ బాంబ్స్లో ప్రజలు చనిపోయినందుకు అమెరికాను చాలా ఒక విలన్గా చూశారు అనమాట. సో ఈ మిస్టేక్ను కప్పిపుచ్చడానికి, అంతర్జాతీయంగా తామొక పెద్దన్నాన్ని నిరూపించుకోవడానికి అమెరికా ఏం చేసింది, జపాన్తో ఆర్థిక పరమైన ఒప్పందాలు చేసుకుంది. జపాన్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. జపాన్లో ఫ్యాక్టరీస్ పెట్టారు. జపాన్కు ఆర్మీ లేదు, USAనే డిఫెన్స్ ఇచ్చేది. 1980లో జపాన్ USA కంటే ఎదిగిపోతోంది అని తెలిసి చైనాకు షిఫ్ట్ అయింది అమెరికా అన్నమాట. ఇప్పుడు చైనా కూడా అమెరికా కంటే ఎదిగిపోతోంది అని చెప్పి ఇండియా, వియత్నాంలో తమ యొక్క ఫ్యాక్టరీస్ను పెడుతున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ వీరి యొక్క బ్లూ ఐడ్ బాయ్ జపానే అనమాట. సో USA జపాన్ మధ్యలో ఈ విధంగా పీస్ ట్రీటీ కూడా జరిగింది. బట్ కురిల్ ఐలాండ్ విషయంలో రష్యా జపాన్ మధ్య రియల్ ఎస్టేట్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి రష్యా జపాన్ మధ్య పీస్ ట్రీటీ ఇంకా జరగలేదు. యుక్రెయిన్లో యుద్ధం టేక్ ఆఫ్ అవ్వక ముందు అంటే 2018 నుండి 2022 మధ్యకాలంలో అప్పటి జపాన్ ప్రధాని షింజో ఆబే గారు పుతిన్తో సాన్నిహిత్యంగా ఉండేవారు, తరచుగా కలిసేవారు. అండ్ పుతిన్ కూడా చాలా సాఫ్ట్గానే ఉండేవాడు, న్యూట్రల్గానే ఉండేవారు. పుతిన్ అప్పట్లో ఏమన్నారు అంటే, ఈ 4 దీవుల్లో 2 రష్యా తీసుకుంటుంది, 2 మీరు తీసుకోండి అని చెప్పి 50-50 డీల్ కూడా అప్పట్లో జరిగింది అన్అఫీషియల్లీ. పుతిన్ కూడా పాపం నవ్వుతూనే ఓకే మాకే మీ దీవులపై ఇంట్రెస్ట్ లేదు తీసుకోండి అన్నట్లే ఉండేవాడు. బట్ యుక్రెయిన్ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జపాన్ సడన్గా ప్లేట్స్ను మార్చేసింది. జపాన్ G7లో మీటింగ్స్ మీద మీటింగ్స్ చేసింది. యుక్రెయిన్కు ఆర్థికంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పంపింది. యుక్రెయిన్పై సాలిడారిటీ పెంచుకుంది. రష్యాపై శాంక్షన్స్ వేయడానికి ఒప్పుకుంది. జెలెన్స్కీను హీరో, పుతిన్ను విలన్ చేసింది. జెలెన్స్కీ భుజన్పై గన్ పెట్టి పుతిన్ను కాల్చి రష్యాను పతనం చేయాలి అనే కుట్రలో భాగంగా జపాన్ ముఖ్య పాత్ర పోషించింది. జపాన్ నాటోలో లేదు కాబట్టి పుతిన్ జపాన్ను ఎక్కువగా గెలకలేదు. బట్ రీసెంట్గా జూన్లో G7 సమిట్లో అగ్రెసివ్గా జపాన్ పుతిన్కు వ్యతిరేకంగా సామధాన దండభేద అంటారు కదా, అలా ఆల్అవుట్ వెళ్ళిపోయింది. డొనాల్డ్ ట్రంప్కు ఎక్కించి రష్యాపై ఇంకా అగ్రెసివ్గా దాడి చేయండి, యుక్రెయిన్కు ఇంకా సపోర్ట్ చేయండి, ఎక్కువగా డబ్బులు, మిజైల్స్ను పంపండి, రష్యాను ఓడించాలి, లేదంటే రష్యా యూరోప్ను, జపాన్ను కూడా ఆక్రమించేస్తుంది, పుతిన్ అనేవాడు ఒక అగ్రెసర్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున లాబీ చేసింది అన్నమాట. పుతిన్ చూశాడు, ఆగాడు, సరైన టైం చూసి జపాన్ను కొట్టాడు. అంటే జపాన్కు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. జపాన్ ప్రధాని తకైచి గారు ఇవి మా యొక్క దీవులు, పుతిన్ ఎలా ల్యాండ్ అయ్యాడు, ఇది ఇల్లీగల్ అని చెప్పి ప్రకటించిన వెంటనే రష్యన్ పొలిటికల్ ఫిగర్ దిమిత్రీ మెద్వెదేవ్ ఏమంటారు అంటే,
కురిల్ ఐలాండ్స్ అనేవి ఇంతకు ముందు కూడా మావే, రేపు మర్నాడు ఎప్పటికైనా మావే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే పుతిన్ యుక్రెయిన్ను టైట్ చేయడానికి కిమ్ జాన్ ఉన్ను రంగంలో దింపాడు. జియో పాలిటిక్స్లో మెంటల్ నాయకుల్లో ప్రోమాక్స్ లెవెల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఇది కిమ్ జాన్. అండ్ ఇతను వ్లాదిమిర్ పుతిన్ అండ్ షీ జిన్పింగ్ కు పెట్ డాగ్ లాంటి వాడు, అంటే చాలా విశ్వాస పాత్రుడు అనమాట. జపాన్ కోస్ట్ లో నార్త్ కొరియా ఇదే వీక్ లో మిజైల్ టెస్ట్ చేసి జపాన్ ను భయపెట్టింది. వై నౌ? ఎందుకు ఇప్పుడు జపాన్ను టార్గెట్ చేశారు అంటే, ఇన్ని రోజులు పుతిన్ నాటో దేశాలపైనే టార్గెట్ చేసేవాడు. యుక్రెయిన్కు సపోర్ట్ చేసినందుకు ప్యారిస్పై దాడి చేస్తా, లేదా జర్మనీ ఇటలీను తగలబెట్టేస్తా, 9 minutesలో మా యొక్క హైపర్సోనిక్ మిజైల్స్ వెస్ట్ యూరోప్పై దాడి చేయగలవు, యుక్రెయిన్కు మీరు సపోర్ట్ చేస్తే నాటో దేశాలపై తిరిగి దాడి చేస్తా అని చెప్పి డైరెక్ట్గా నాటోతోనే పుతిన్ తలబడేవాడు. యుఎస్ఏ ఆధ్వర్యంలోని నాటో దేశాలు, వెస్ట్ యూరోప్ దేశాలు, జపాన్ వంటి దేశాలు వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, అంటే స్ట్రాటజిక్గా కోఆర్డినేటెడ్గా రష్యానే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. గత 3 to 4 years నుండి మీరు చూసుకుంటే రష్యా నుండి ఆయిల్ కొంటున్న ఇండియా, చైనా వంటి దేశాలపై టారిఫ్ వేయడం మొదలుపెట్టారు. ఇండియాపై 100% టారిఫ్ వేశారు. బట్ ఇండియా యొక్క రిఫైన్డ్ ఆయిల్ను యుఎస్ఏ వెస్ట్ దేశాలు కొంటున్నా అంటే హిపోక్రసీకు బ్రాండ్ అంబాసిడర్స్ ఈ వెస్ట్ దేశాలు అనమాట. ఇలా కాదు అని చెప్పి పుతిన్ ఒక కొత్త ఎత్తు వేశాడు. జపాన్ నార్త్ సైడ్లో ఉన్న కొరిల్ ఐలాండ్స్లో యుద్ధ నౌకలను మోహరించాడు. వార్ డ్రిల్స్ను స్టార్ట్ చేసి నువ్వు గనుక ఇంకొకసారి యుక్రెయిన్కు డబ్బులు పంపినా లేదా దౌత్యపరంగా రష్యాను టార్గెట్ చేయడానికి ట్రై చేస్తే కురిల్ ఐలాండ్స్ నుండి జపాన్పై కూడా దాడి చేస్తామని చెప్పి జపాన్ను టైట్ చేశాడు. నెక్స్ట్ యుక్రెయిన్ యుద్ధం దగ్గరకు వస్తే జెలెన్స్కీ రష్యా యొక్క రిఫైనరీస్ పై దాడి చేయడం స్టార్ట్ చేశాడండి. రష్యా యొక్క 40 to 50% రిఫైనరీస్ ఇప్పుడు తగిలిపోయాయి. యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. రిఫైనరీస్ పై దాడి జరగడం వల్ల రష్యాలో పెట్రోల్ డీజిల్ యొక్క షార్టేజ్, పెట్రోల్ డీజిల్ ఎప్పుడైతే షార్టేజ్గా ఉంటుందో అక్కడి ప్రజలు కూడా పుతిన్ పై కొంచెం కోపంగానే ఉంటారు. అంటే ప్రజలు కూడా తమ యొక్క డిసప్పాయింట్మెంట్ను వ్యక్తపరుస్తారు అనమాట. అక్కడి ప్రజలు కూడా ఇంకా ఎన్ని రోజులు యుద్ధం చేస్తారు అని చెప్పి కొంచెం కోపంగానే ఉన్నారు. రష్యాపై శాంక్షన్స్ పడ్డాయి కాబట్టి మిజైల్స్ అండ్ డ్రోన్స్ను ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి అంటే ఇన్ హౌస్లో తయారు చేయడానికి లేదు. బికాస్ ఈ చిప్స్ అన్ని వెస్ట్ యూరోప్ నుండే వస్తాయి కాబట్టి. పై చెప్పిన ఇష్యూస్ను కౌంటర్ చేయడానికే పుతిన్ నార్త్ కొరియాను దింపాడు. నార్త్ కొరియా నుండి 50,000 మంది సైనికుల్ని తీసుకొచ్చారు. KN-23, KN-24 బ్యాలిస్టిక్ మిజైల్స్ ను కూడా తీసుకున్నాడు. యుక్రెయిన్ ఫ్రంట్ లైన్స్ లో నార్త్ కొరియన్ సైనికుల్ని డిప్లాయ్ చేస్తే రష్యా యువత యుద్ధంలో చచ్చే అవసరం లేదు. అంటే రష్యన్ క్యాజువాలిటీస్ తగ్గుతాయి, లోకల్ ప్రజల్లో బ్యాక్లాష్ కూడా తగ్గుతుంది. నార్త్ కొరియాలో హండ్రెడ్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఉండదు, అంటే స్వేచ్ఛ ఉండదు. యుక్రెయిన్ రష్యాలో ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి కొరియన్ సైనికులు కూడా ఇంకా ఉత్సాహంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ, అంటే ఇక్కడ పీ వీడియోస్ అన్ని చూసుకుంటా, అంటే ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు యుక్రెయిన్ లో యుద్ధం చేస్తామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే నరకం నుండి స్వర్గానికి వెళ్ళినట్లు నార్త్ కొరియా నుండి యుక్రెయిన్ బోర్డర్స్ కు వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నార్త్ కొరియాకు వచ్చే లాభం ఏంటి అంటే సైనికుల్ని పంపినందుకు డబ్బులు వస్తాయి, మిజైల్స్ ఆర్టిలరీ షెల్స్ ను సప్లై చేసినందుకు వ్యాపారం జరుగుతుంది. కిమ్ జాన్ ఉన్ ఈజ్ ఆల్సో హ్యాపీ, పుతిన్ ఈజ్ హ్యాపీ. బట్ జెలెన్స్కీ నెత్తి నోరు కొట్టుకొని తొండి బయట నుండి ప్లేయర్స్ ను ఎత్తుకొచ్చారు, ఇది మోసం అంటున్నాడు. మనం చిన్నప్పుడు కాలేజ్ టోర్నమెంట్స్ లో ఆడేటప్పుడు ప్లేయర్స్ యొక్క షార్టేజ్ ఉంటే ఏం చేసేవాళ్ళం, వీధుల్లో బాగా ఆడే కుర్రాలను తీసుకొచ్చి కాలేజ్ టీషర్ట్లు వేసి ఆడించేవాళ్ళం. సేమ్ అలాగే రష్యన్ సైనికుల దుస్తుల్లో అడవి మనుషులు నార్త్ కొరియన్ సైనికులు ఉన్నారు. ఇది చూసి జెలెన్స్కీ టెన్షన్ పడుతున్నాడు. ఈ విధంగా యుక్రెయిన్ కు చెక్ పడింది. తగైచి గారు ఇంతగా సీరియస్ అవుతున్నారు. జపాన్ కూడా ఇండియాకు మిత్ర దేశమే కాబట్టి మనం కూడా జపాన్ ఎక్కువగా టార్గెట్ చేయడానికి లేదు. బికాజ్ వాళ్ళ యొక్క గొడవ అది మనకేం సంబంధం లేదు. వరల్డ్ వార్ 2 నుండి రష్యా జపాన్ మధ్య గొడవలు ఉన్నాయి. రష్యా ఆలిడ్ ఫోర్సెస్ లో ఉండేది కాబట్టి వాళ్ళు కొట్టుకు సచ్చారు. అండ్ చైనా జపాన్ మధ్య కూడా ఎనిమిటీ ఉంది. అంటే వరల్డ్ వార్ 2లో హిట్లర్ కంటే బ్యాడ్ యాజ్ జపాన్. పర్ల్ హార్బర్ ను లేపేశారండి. అమెరికన్ సైనికుల్ని తుక్కుగా ఓడించారు. అంటే జపాన్ అంటే చాలా అగ్రెసివ్ గా ఉండేది కాబట్టి అప్పట్లోనే వాళ్ళకు ఎన్నో రియల్ ఎస్టేట్ ఇష్యూస్, కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా మాట్లాడడానికి లేదు. అండ్ రష్యా జపాన్ మధ్య కూడా పీస్ ట్రీటీస్ అనేవి సెటిల్ కాలేదు, రియల్ ఎస్టేట్ ఇష్యూస్ సెటిల్ కాలేదు కాబట్టి పుతిన్ ఆ కార్డును వాడి జపాన్ పై ఒత్తిడి పెట్టాడు. పుతిన్ ఒక వాదన ఏంటి అంటే 2022 కంటే ముందు మీరు న్యూట్రల్ గా ఉండేవారు, కురిల్ ఐలాండ్స్ మాకు ఇచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకునే మీరు మాట మార్చి కథలు పడతారా, యుక్రెయిన్ తో ఎంగేజ్ అవుతారా? ఇలాగే కొనసాగితే జపాన్ పై నార్త్ సైడ్ నుండి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక సిగ్నల్ అయితే ఇచ్చాడు. మీ సోదరుడు, మీ కాపరి యుఎస్ఏ మిమ్మల్ని కాపాడడానికి ఎలా వస్తుందో చూస్తా. యుక్రెయిన్ ఇరాన్ యుద్ధంలో యుఎస్ఏ ఎంగేజ్ అయి ఉంది, మిమ్మల్ని ఎలా కాపాడుతుందో, ఈస్ట్ వైపు ఎలా వస్తుందో నేను కూడా చూస్తా అన్నట్లు పుతిన్ కూడా మజల్ ఫ్లెక్సింగ్ చేశాడు. ఈ సిగ్నల్ కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే యుఎస్ఏ రష్యన్ ఆలీస్ పై వరుసగా దాడి చేసుకుంటూ పోతోంది. వెనజులాలోని మదురోను ఎత్తుకెళ్ళింది,
రష్యన్ ally అయిన ఇరాన్ పై దాడి చేసింది. ఇప్పుడు క్యూబాను ఆక్రమిస్తా లేదా క్యూబాలో మిలిటరీ ఆపరేషన్ చేస్తా అని చెప్పి అమెరికన్ వార్ సెక్రటరీ పీట్ హెక్సిత్ వార్నింగ్ ఇచ్చాడు. అండ్ ఇరాన్ యుద్ధం నుండి ఎలా బయటపడాలో తెలియక క్యూబాలో యుద్ధం చేస్తా అని చెప్పి క్యూబాను టార్గెట్ చేశారు. కాబట్టే మీరు ఒకవేళ క్యూబాపై దాడి చేస్తే నేను జపాన్ యొక్క కురిల్ ఐలాండ్స్ ను ఆక్రమించుకుంటా లేదా జపాన్ పై దాడి చేస్తా అని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడానికి పుతిన్ కురిల్ ఐలాండ్స్ లో దిగాడు. ఇప్పుడు క్యూబా ఇష్యూ ఏంటి అంటే ఇరాన్ నుండి ఎలా బయటపడాలి అనేది అమెరికాకు అర్థం కావడం లేదు. క్యూబాపై యుద్ధం చేస్తే ఇరాన్ నుండి ప్రజల దృష్టిని మళ్లించవచ్చు అని చెప్పి క్యూబాను టార్గెట్ చేశారు. నంబర్ 1, క్యూబా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశం. లాటిన్ అమెరికాలో క్యూబా, నికారాగోవా అండ్ వెనజులా ఈ 3 దేశాలే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న దేశాలు. దీంట్లో మదురోను ఎత్తుకెళ్లి వెనజులాను తమలో కలుపుకున్నారు. నెక్స్ట్ క్యూబాను టార్గెట్ చేసి క్యూబాలో కమ్యూనిస్ట్ నాయకుడిని దింపి ఒక క్యాపిటలిస్ట్ లేదా డెమోక్రటిక్ నాయకుడిని కూర్చోబెట్టాలి అని చెప్పి చూస్తున్నారు. 1950s నుండి క్యూబాలో ఎన్నో విప్లవాలు జరిగాయి. 1959 వరకు క్యూబాలో అమెరికా యొక్క డిక్టేటర్ అంటే అమెరికన్ క్యాపిటలిస్టులు బ్యాక్ చేసిన బటిస్టా అనే ఒక డిక్టేటర్ ఉండేవాడు. అండ్ క్యూబాలోని అన్ని వ్యాపారాల్లో 60% స్టేక్స్ యుఎస్ఏ యొక్క ఓనర్స్ దగ్గరే ఉండేవి అన్నమాట. ఇవన్నీ చూసి ఫిడెల్ కాస్ట్రో అనే ఒక కమ్యూనిస్ట్ ఏం చేశాడు అంటే ఈ కొండలోయల్లో అడవుల్లో ఒక ఆర్మీను తయారు చేసి ఆ ఆర్మీకు యుద్ధ ఆయుధాలు ఇచ్చేసి బటిస్టా ఆర్మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అండ్ ఈ తిరుగుబాటులో అర్జెంటీనాకు చెందిన విప్లవకారుడైన చేగువేరా జాయిన్ అయ్యాడు. చేగువేరా చూడడానికి స్టైలిష్ గా ఉంటారు. ఆయన డ్రెస్ గానీ ఆ హెయిర్ స్టైల్ ఇవన్నీ చాలా స్టైలిష్ గా ఉంటాయి. సో ఈ చేగువేరా, ఫిడెల్ కాస్ట్రో వీళ్ళిద్దరూ కలిసి బటిస్టాను 1959 లో ఓడిస్తారు. ఆ తర్వాత క్యూబాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. క్యూబా అమెరికా యొక్క ఫ్లోరిడా యొక్క సముద్ర తీరం నుండి 90 మైళ్ళ దూరంలో ఉంటుంది. అంటే అమెరికాకు చాలా దగ్గరలో ఉంటుంది. క్యూబా నుండి అమెరికాపై మిజైల్ లేదా న్యూక్లియర్ వెపన్స్ తో దాడి చేయొచ్చు అనమాట. 1962లో సోవియట్ యూనియన్ కోల్డ్ వార్ లో భాగంగా ఏం చేసింది అంటే న్యూక్లియర్ ఆర్సనల్ మొత్తాన్ని అంటే న్యూక్లియర్ వెపన్స్ మొత్తాన్ని క్యూబాలో దింపి అమెరికాను హెచ్చరించింది. నువ్వు ఒకవేళ కమ్యూనిస్ట్ దేశాలపై దాడి చేస్తే లేదా కమ్యూనిజం ను అంతం చేయాలని చూస్తే మీ పైన కూడా దాడి చేస్తామని చెప్పి అమెరికా ఆర్మ్ ట్విస్ట్ చేయడానికి సోవియట్ యూనియన్ ట్రై చేసింది. ఆ టైంలో క్యూబాలో ఎన్నో మిజైల్స్ ను డిప్లాయ్ చేశారనమాట. 1962 నుండి ఇప్పటి వరకు క్యూబాను కమ్యూనిస్ట్ ప్రభుత్వాలే పాలించాయి. మదురో ఇన్ని రోజుల వరకు క్యూబాకు సబ్సిడైజ్డ్ ఆయిల్ అండ్ గ్యాస్ ను సప్లై చేసేవాడు. మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత క్యూబాకు ఆయిల్ అండ్ గ్యాస్ ను సప్లై చేసే వాళ్ళు ఎవరూ లేరు. కట్ చేస్తే క్యూబాను అన్ని వైపుల నుండి అమెరికన్ నేవీ చుట్టుముట్టింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే క్యూబాలో ఆ చైనీస్ శాటిలైట్స్ ఉన్నాయి, చైనీస్ ఇంటెలిజెన్స్, రష్యన్ ఇంటెలిజెన్స్ క్యూబాలో ఎక్కువగా ఉంది. క్యూబా నుండి వీళ్ళు అమెరికాపై దాడి చేయగలరు. క్యూబా అనేది అమెరికన్ దేశ హితానికి ప్రమాదం. క్యూబా నుండి ఇల్లీగల్ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇలా XYZ ఎన్నో రీజన్స్ చెప్పేసి క్యూబాను టార్గెట్ చేసి క్యూబాలో ప్రభుత్వాన్ని కూల్చాలి అని చెప్పి అమెరికన్ CIA ట్రై చేస్తోంది. సో ఈ విధంగా ఆ USA, రష్యా మధ్య జరిగే కోల్డ్ వార్ లో భాగంగానే ఒకవేళ క్యూబాలో మిజైల్స్ దింపితే కురిల్ ఐలాండ్స్ ను ఎప్పటికీ జపాన్ కి ఇవ్వమని చెప్పి ఇక్కడ స్క్రూను టైట్ చేస్తాడు. అంటే మెక్సికన్ సీ దగ్గర డొనాల్డ్ ట్రంప్ స్క్రూను లూజ్ చేస్తే పెసిఫిక్ సీ దగ్గర వ్లాదిమిర్ పుతిన్ స్క్రూను టైట్ చేస్తాడు. దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా చెప్తారు. అంటే ఒక రాజకుమారుడి చావు నుండి ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఒక సమూహంపై కోపం సెకండ్ వరల్డ్ వార్ లాగా మారింది. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో ఒక పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.